మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై ముకుందా జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఈయన మిర్చి కంటే హాట్, ఈయన సూపర్ క్యూట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, ది లవర్ బై పృథ్వీ. హాయ్ పృథ్వీ. హాయ్ వర్ష గారు. ఏంటి ఇంత సంస్కారంగా చెప్తున్నా? నమస్కారం, అది మా పద్ధతి కదా. చుట్టు కొట్టు పడతానే నువ్వంటే ఎంత లవలే, నిన్ను నాలో దాచుకుంటానే నా సిజ్జు బ్యాంక్ నువ్వులే. చూసావా విష్ణు రాగానే నా కోసం పాట పాడుతున్నాడు. ఎలా ఉన్నావు విష్ణు? ఓ సారీ ఎలా ఉన్నావు పృథ్వీ? బాగున్నాను. విష్ణు అనగానే ఏంటి కొంచెం బుగ్గల్లో ఆ పింక్ పింక్ గా కనిపిస్తున్నావు. ఇవన్నీ పక్కన పెట్టేసాను. ఫస్ట్ గడ్డం పెంచారు, బ్రేకప్ అయిందా? విష్ణు బ్రేక్ కోసం పెంచారు? గడ్డం నేను డిగ్రీ నుంచి పెంచుతూనే ఉన్నా. సో మొత్తానికి అయితే నార్మల్ గానే ఊరికే అంటే గడ్డం ఉంటే ఏరుంటే కొంచెం బాగుంటది. అవునా? లేదంటే ఎవరైనా చెప్పారా బాగుంటారు గడ్డం? చాలా మంది చెప్పారు. కాలేజ్ టైం నుంచి. కాలేజ్ లో ఏదైనా ఒక స్వీట్ మెమరీ గుర్తుందా మీకు? కాలేజ్ లో స్వీట్ మెమరీ అదే గర్ల్ ఫ్రెండ్ తో తిరిగేది, క్లాస్ బంక్ చేసి మూవీకి వెళ్ళేది. అదే ఏదైనా తనతో ఇప్పటికీ మర్చిపోలేను అనే ఒక మూమెంట్ చెప్పండి. బ్రేకప్ అయింది. అయ్యయ్యో, పృథ్వీకి బ్రేకప్ అయిందంట, ఫస్ట్ బ్రేకప్. కాబట్టి ఇప్పుడు సింగిలా, రెడీ టు మింగిలా? ఇప్పుడు సింగిల్, నాట్ రెడీ టు మింగిల్. వై? చాలా ఎఫర్ట్ పెట్టారు లవ్. ఐఎమ్ వెరీ లేజీ. వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. సో మొత్తానికైతే వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి మనం అంత టైం వేస్ట్ చేసే అంత టైం లేదు. ఎఫర్ట్స్ పెట్టాలి అని కాదు, అంటే వాళ్ళకి బాగుండదు కదా. అంటే లవ్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ టైం. అంటే బేసిక్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కావాలి, చిల్ అవ్వాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ట్రిప్స్ వెళ్ళాలి, అట్లా ఉంటుంది అంటే కదా. నేను చాలా ఎంజాయ్ చేసా ఇప్పుడు. పృథ్వీ ఇన్ వెకేషన్ రైట్ నౌ. అంతేనా? పృథ్వీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? ఇప్పుడు అనంతకాలం జరుగుతుంది మూవీ. ఇట్స్ కన్నడ మూవీ విచ్ విల్ బి డబ్డ్ ఇన్ తెలుగు ఆల్సో. కన్నడ మూవీస్. యా అండ్ అది ఇప్పుడు ఒక తెలుగు మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు మూవీతో మా అందరి ముందుకి వస్తున్నారు అనమాట. అవును. ఇప్పుడు ఉంటది సినిమాలో పృథ్వీ, మీకు డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చు, బట్ చేయడానికి? అంటే డాన్స్ వచ్చి ఉంటే అలా డాన్స్ పెద్ద డాన్సర్ అని కాదు, బట్ నాకు అదే కొంచెం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలియని సాంగ్ పెడితే ఐ కాంట్. ఇప్పుడు వీళ్ళందరూ మానస్ ఇంకా నిఖిల్ వాళ్ళందరూ ఏంటంటే ఆ సాంగ్ కి ఏం స్టెప్స్ ఉందో అదే చేస్తుంటారు వాళ్ళు. మాకు అవన్నీ రాదు. మాకు ఒక 2-3 స్టెప్స్ వస్తాయి. 2-3 స్టెప్స్ వస్తాయి, అదే చేస్తాం మేము. మొత్తానికి అయితే డాన్స్ మనకి వచ్చింది మనం చేస్తాం. అంతే. అసలు మీరు ఈ యాక్టింగ్ చేయాలి, ఈ ప్రొఫెషనల్ లోకి రావాలి, ఇది హైదరాబాద్ మన తెలుగు సీరియల్స్ లోకి రావాలని మీకు ఎలా అనిపించింది? ఎలా వచ్చింది? యాక్టింగ్ ఎందుకు రావాలి అనిపించింది? ఫస్ట్ క్వశ్చన్, యాక్టింగ్ ఎందుకు రావాలి అనిపించింది అంటే మై ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ వల్ల. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ షీ వాస్ లైక్, నువ్వు చాలా బాగున్నావు, యు ఆర్ ఎ హీరో, అలా. అంటే ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయికి చెప్తుండే ఉంటారు కదా. సో నాకు నేను బాగున్నాను కదా, హీరో అని అలా అనుకొని మేనిఫెస్ట్ అయిపోయింది. అది మేనిఫెస్టేషన్ అయిపోయింది. తర్వాత నాకు ఒక సీరియల్ ఆల్బమ్ సాంగ్ వచ్చింది ఒక ఫస్ట్ టైం మ్యాంగ్లూర్లో, తెలుగు లాంగ్వేజ్ ఇఫ్ యూ నో. తర్వాత ఐ డిడ్ ఎ సీరియల్ ఇన్ కన్నడ, అర్ధాంగి అని. సో తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో తెలుగు నాగపంచమి, అండ్ నౌ బిగ్ బాస్, అండ్ నౌ hope to movies. మొత్తానికి మూవీస్ వరకు వచ్చారు. బిగ్ బాస్ మీకు ప్లస్ అయినా మైనస్ అయినా? బిగ్ ప్లస్. అవునా? Yeah. బిగ్ బాస్ I never expected
దట్ మచ్ ఆఫ్ లవ్. అంటే కెరియర్ పరంగా చాలా బిగ్ ప్లస్. బాగా ప్లస్ అయింది మీకు. బిగ్ బాస్ లో ఇప్పటికీ నేను మర్చిపోలేని మూమెంట్ ఏదైనా ఉందా? బస్ టాస్క్. టాస్క్. దట్ వాస్ వెరీ నైస్. విష్ణుని అడిగితే దివాళీ సెలబ్రేషన్ ఏదో మర్చిపోలేనని చెప్పింది. ఏం జరిగింది అక్కడ దివాళీ సెలబ్రేషన్? అందరూ మంచిగా అంటే పాజిటివ్ వైబ్ లో ఉన్నారు. లేదంటే బిగ్ బాస్ అని తెలుసు కదా, అవును, ఒకరినొకరు నామినేట్ అది ఇది అలా ఉంటది. ఆ రోజు దివాళీ రోజు అందరూ మంచిగా ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేశారు. సో మేబీ షీ లైక్స్ పాజిటివ్ థింగ్స్ కదా. సో మేబీ బిగ్ బాస్ లో మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? విష్ణు అండ్ నిఖిల్. విష్ణు అండ్ నిఖిల్. మీకు ఒకటే చాయిస్ కావాలంటే విష్ణుని కావాలంటారా, నిఖిల్ని కావాలంటారా? రెండు కళ్ళు లాగా వాళ్ళు. లేదు అవన్నీ కుదరవు, ఒకటే చెప్పాలి. యాజ్ ఎ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కదా విష్ణు. మొత్తం కదా విష్ణుప్రియ. అంటే ఇద్దరు ఒకరినే అంటే మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు మన విష్ణు వచ్చి పృథ్వీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఏం చెప్తారు? సారీ సత్యం. అయ్యా విష్ణు, విష్ణు పెళ్లి అనగానే ఫోన్ మోగిందిరా. వద్దమ్మా, నువ్వు మంచోడిని చూసుకొని పెళ్లి చేసుకో, బాగుంటావు అని చెప్తా. నీటి మీద రాతలేనా. మీరు మంచోళ్ళే కదా, అంటే మా అందరికి మీరు చాలా మంచి అబ్బాయిలాగే కనిపిస్తున్నారు. అంటే ఎందుకు పెళ్ళి ఎందుకు ఇప్పుడు అని చెప్తా. గుండెల్లో బాధ చెప్పేది కాదా. కొంచెం టైం ఉందా? ఎవరికి? ఆమెగా? మీకు. ఆమెకు టైం లేదు, ఆమెకు వయసు అయిందిగా. వచ్చిందంటే మీకు అంతే దెబ్బలు పడతాయి మా విష్ణు చేతిలో. ఆమెకు నేను చెప్తూనే ఉంటా అప్పుడప్పుడు. ఏమని? ఆంటీ నువ్వు ఏజ్ అయిపోయింది నీకు. ఇప్పుడు సపోజ్ ఒక లిఫ్ట్ ఉంది, మీరు పోకిరి సినిమా చూసారా? చూసారా? నేను విష్ణుప్రియ, మీరు పృథ్వీ, ఇది లిఫ్ట్. ఓకే, ఏంటి పృథ్వీ నాకు టెన్షన్ అవుతుంది, లిఫ్ట్ లాక్ అయిపోయింది. నీకెందుకు టెన్షన్ అవుతుంది? నాకు టెన్షన్ అవ్వాలి ఇక్కడ. ఆమె ఇలా చెప్పదు, ఆమె దేవుడా థ్యాంక్స్ అని చెప్తా. థ్యాంక్స్ దేవుడా. మీకెందుకు భయం విష్ణుప్రియ లాక్ అయిపోతే? భయం కాదు, టెన్షన్ అన్న. టెన్షన్ ఎందుకు? ఊరికే చెవుల్లో ఈరోజు పువ్వులు పెట్టుకోవాలి. మీరు ఇండస్ట్రీలో ఇంత మందిని చూసారు కదా, ఇవన్నీ చూడగానే ఓ మై గాడ్ హార్టీ గర్ల్ అని ఎవరిని అనిపించింది? టీవీలో అలా చాలా మందితో వర్క్ చేశారు, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్ అని. నాకు ఎవరు అంత చాలా హాట్ అనిపించట్లేదు. హీరోయిన్స్ లో చెప్పండి. హీరోయిన్స్ లో ఉన్నారు దిశా పటాని, శ్రీలీల, భాగ్యశ్రీ. ఇప్పుడు సపోజ్ మీ మూవీలో కిసింగ్ సీన్ ఉంటే శ్రీలీలతో చేస్తారా, మన విష్ణుప్రియతో చేస్తారా, మీరు చెప్పిన హీరోయిన్స్ తో చేస్తారా? శ్రీలీల కిస్ 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 కిస్. మీది బేసిక్ గా బెంగళూరు కదా, మీరు హైదరాబాద్ లో వర్క్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆ వేరియేషన్స్ ఇక్కడ మీ మీద చూపించడం చూసారా? నెవర్. నాకు ఒక్కసారి కూడా నేను వేరే స్టేట్కి వచ్చాను, వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను నాకు అనిపించట్లేదు. బికాస్ నో బడీ లైక్ నువ్వు తెలుగు బాగా మాట్లాడట్లేదు అలా చెప్పలేదు. దే వేర్ ఎన్కరేజింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ. బట్ బిగ్ బాస్ టైంలో సంథింగ్ కే బ్యాచ్ అలా ఇలా చేశారు. అంటే కొంతమంది, ఐ డోంట్ రియల్ కేర్ అబౌట్ దెమ్, బట్ అది తప్ప ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ అంటే బెంగళూరు నుంచి వచ్చాడు కన్నడ అబ్బాయి అట్లా ఇట్లా అని వేరియేషన్స్ చూపిస్తారు అని మన నిఖిల్ చెప్పుండే. అంటే ఫేస్ బిగ్ బాస్ టైంలో అంటే అది పియర్ సంథింగ్ అంటే ఆ టైంలో దాని వల్ల ఉంటుంది తప్ప రియల్గా ఒక ఎవరు నాకు చెప్పింది లేదు. ఎక్కడ ఫేస్ చేసింది నెవర్. అంటే నేను చెప్తే సినిమాటిక్ అయిపోద్ది, బట్ మదర్ టంగ్ కన్నడ అయితే నన్ను లైఫ్ ఇచ్చింది తెలుగు. సో నాకు రెండు ఒకటే. నాకు కాదు పృథ్వీ, సింగిల్ లైఫ్ బెస్టా కమిటెడ్ లైఫ్ బెస్ట్? సింగిల్ లైఫే బెస్ట్.
ఎందుకు? అంటే ఎక్స్పీరియన్స్ చేసాం కదా, లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సింగిల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సింగిల్ ఉన్నప్పుడే బాగుంటుంది లైఫ్. బాగుంటుంది. ఇప్పుడున్న కొంతమంది లవ్లో ఉండేవాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? డిప్రెషన్ అనేది నా ప్రకారంగా అది మెంటాలిటీ అంతే. అమ్మాయి మోసం చూస్తే ఆఫ్ కోర్స్ హర్ట్ అవుద్ది, బట్ యూ షుడ్ మూవ్ ఆన్. అంటే ఎలాంటి చేస్తే వాళ్ళు ఫ్రీ అవ్వచ్చు దాని నుంచి? అంటే మెయిన్లీ ఎవరో ఉండాలి, మాట్లాడాలి, ఫ్రెండ్స్ అయినా ఉండాలి, ఆర్ పేరెంట్స్. ఎవరితోనే మాట్లాడితే ఇఫ్ యూ షేర్ డిప్రెషన్లో వెళ్ళారని నా ఒపీనియన్. ఎవరితోనే షేర్ చేసుకుంటే ఓకే. ఎనీబడి. ఇలా మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కర్మ విల్ రిటర్న్ అని చెప్పవచ్చు అంతే, ఇంకేంటి. అవునా? అంటే మీరు ఎప్పుడైనా అంటే నా ఫ్రెండ్స్ చూసాను, బట్ ఫేస్ చేయలేదు నేను. బేసిక్గా అబ్బాయిలు కూడా మోసం చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అవును. అబ్బాయిలు కూడా అందరికి చెప్తున్నా, అందరు అమ్మాయిలకని కదా, అందరికి చెప్తున్నా. ఇప్పుడు లవ్ అని ఒక అమ్మాయితో కమిటెడ్ గా కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఎందుకు వెంటనే ఇట్లా షిఫ్ట్ అయిపోతుంటారు? బేసిక్ గా మీకు కొన్ని తెలుసు ఉంటాయి కదా మీ ఫ్రెండ్స్. అబ్బాయిలు మాత్రం అదే, అమ్మాయిలు కూడా ఉంటారు కదా అలాగే. అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. అబ్బాయిలు అనేది జస్ట్ జెండర్ అండ్ మా బిహేవియర్ బట్టి అంతే, ఇంకేం డిఫరెన్స్ ఉండదు. ఇండివిజువల్లీ అది అన్ని. అసలు బ్రేకప్స్ ఎందుకు జరుగుతాయి అంటారు? మేబీ చీట్ చేసినందుకు జరగచ్చు, ఆర్ అండర్స్టాండింగ్ వల్ల లేకపోవడం వల్ల, అది మెయిన్ రీజన్స్ అనుకుంటాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వదిలించుకోవాలి అనుకుంటే ఎలాంటి బిహేవియర్లు చేస్తూ ఉంటాడు అబ్బాయి? ఎలా ఉంటారో తెలీదు, ఎలా ఉండాలి అని తెలుసు నాకు. చెప్పండి. డైలీ గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ నైట్ చెప్పాలి, బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తుండాలి, ఎలా ఉన్నావు అని చెక్ చేస్తుండాలి, డైలీ రోజు ఇస్తూ ఉండాలి, డైలీ రోజు ఇవ్వాలి, డైలీ గిఫ్ట్ ఉండాలి. బ్రేకప్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ అమ్మాయికి ఇంట్రెస్ట్ పోద్ది అప్పుడు. ఏంటంటే ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను నాకు ఇప్పుడున్న జనరేషన్ బేసిక్ గా అందరూ అంటారు ఫోన్ బ్లాక్ చేసి మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోవడం, కేర్లెస్ గా ఉంటే ఇలాంటి అలా చేస్తే ఎక్కువ అమ్మాయికి ఎక్కువ ఇది అయిపోతుంది, ఎక్కువ నన్నే రిజెక్ట్ చేస్తారా వీడు అని మళ్ళీ వస్తుంది ఆమెనే. మీరు ఇదంతా చూసి బ్రేకప్ చేసుకోవడానికి మీరు బ్రేకప్ చేసుకోవడానికి పృథ్వీ చెప్పి మాత్రం బేసిక్గా అమ్మాయిలందరూ అంటుంటారు అబ్బాయి వల్లే బ్రేకప్ అవుతుందని, అబ్బాయిలందరూ అమ్మాయి వల్లే అవుతుందంటారు. అసలు ఏది రియల్? రెండు రియల్లే, ఇద్దరు వల్లనే అవుతుంది బ్రేకప్. అదే అందరు మంచి వాళ్ళని చూపించడానికి అమ్మాయిలు అబ్బాయిలకి చెప్తారు, అబ్బాయిలు అమ్మాయిలకి చెప్తారు. అంటే మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటుందా నేను కొంచెం చేంజ్ అయితే బెటర్ ఏమో? లేదు, నేను పెళ్లి తర్వాత చేంజ్ అవుతా వైఫ్ కోసం. వైఫ్ కోసం చేంజ్ అవుతారా? పెళ్ళి అయ్యే వరకు చేంజ్ అవ్వరు? అంటే అప్పుడు కూడా చేంజ్ అవ్వను, కొంచెం ఎఫర్ట్ పెట్టడానికి స్టార్ట్ చేస్తాం. మీకు వచ్చే అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలి? అమ్మాయికి కేరింగ్ ఉండాలి. కేరింగ్ చేస్తే బ్రేకప్ చేసి వెళ్తారని ఇప్పుడే చెప్పాను. అది నేను అంటే అబ్బాయిలు చెప్పింది అది, అమ్మాయిలతో బ్రేకప్ ఎలా చేయాలని. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే కేరింగ్ ఉండాలి, లవ్ చేయాలి, మార్నింగ్ బ్రెడ్ కాఫీ ఇవ్వాలి. సో బాగుండాలి, చూడడానికి చూస్తే బాగుంది అనిపించాలి. మార్నింగే కాఫీ ఇవ్వాలి, అది మెయిన్ థింగ్. కేర్ తీసుకోవాలి. మీకు బెడ్ కాఫీ కంపల్సరీ. బెడ్ కాఫీ. విష్ణు నువ్వు ఆ టైంకి లెగుస్తావారా? నేను 2 o'clock లెగిస్తా, టైం ఉంటుంది ఇంకా. మా విష్ణు కూడా గుడికి వెళ్ళాలని 1 గంటకి లెగిస్తా. విష్ణు పేరు ఎత్తగానే సైలెంట్ గా ఉండేవాడు, ఇట్లా ఉలిక్కిపడుతున్నాడు, ఒక్కసారిగా బ్లష్ అవుతున్నాడు. పృథ్వీ ఏదో మ్యాజిక్ ఉందయ్యా విష్ణులో నీలో. మీకు వచ్చే అమ్మాయికి కండిషన్స్ ఏమన్నా పెడతారా మీరు డ్రెస్సింగ్ విషయంలో? ఆబ్వియస్లీ పెడతా. ఎలా ఉండాలి మీకు వచ్చే అమ్మాయి డ్రెస్సింగ్? లొకేషన్కి ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి వెళ్తుంటే మంచిగా చీర కట్టుకోవాలి, వెకేషన్కి వెళ్తుంటే యూ క్యాన్ వేర్ యువర్ మోడర్న్ డ్రెస్. అంటే ఆ ఏరియా ఎలా ఉంటుంది అలా ఉండాలి, అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి తను డ్రెస్సింగ్ ఉండాలి. అంటే డ్రెస్సింగ్ మెయిన్లీ షీ షుడ్ నాట్ ఫీల్ అన్కంఫర్టబుల్ వేరింగ్ ద డ్రెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నువ్వు ఎక్స్పోజ్ అంటే అలా వేసుకుంటూ నాకు కంఫర్టబుల్, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పకూడదు. ఐ కాంట్ ఫైట్ విత్ ఎవ్రీ వన్. ఆ టైంలో ఆ మెంటాలిటీలో ఉండాలి బట్టలు వేసుకుంటే. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీచ్లో వెళ్తే యూ క్యాన్ వేర్ వాట్ ఎవర్ యూ వాంట్, అక్కడ అందరూ అలాగే ఉంటారు, నో బడీ విల్ బి వాచింగ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు అలా వేసుకుంటే బాగుండదు. సో పెళ్లికి వెళ్తే పట్టు చీర ఉండాలి, మన బీచ్ పట్టు చీర కాదు ట్రెడిషనల్ ఉండాలి. టెంపుల్కి వెళ్తే టెంపుల్కి వెళ్ళేలాగా ఉండాలి.
అలా మీరు గీతా గోవిందం సినిమా చూసారా? చూసాను. మీరు ఆ అర్జున్ రెడ్డి సినిమా లాగా గీతా గోవిందం సినిమా లాగా మీరు ఆ హీరోలానా ఈ హీరోలానా? అంటే ఒకటే హీరో కానీ బిహేవియర్స్ డిఫరెన్స్ ఉన్నాయి కదా. సో మీరు అర్జున్ రెడ్డి గీతా గోవిందం? అర్జున్ రెడ్డి గీతా గోవిందంలో చాలా స్వీట్ ఉన్నారు. ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి, మీరు చెప్పడం నేను విన్నా ఎక్కడ. ఏది? అర్జున్ రెడ్డి డైలాగ్. ఎవడు రావడా? ఎవడ్రా వాడు, అది నా పిల్ల, చెప్పండి. దాంట్లో వేరే వస్తుంది, చెప్పండి. అది నా పిల్లరా. ఒక రిలేషన్ని మనం లైఫ్ లాంగ్ కాపాడుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? యాక్సెప్టెన్స్ ఉండాలి. నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే ఓకే అనేలాగా ఉండాలి. అప్పుడు కొంచెం రిలేషన్ స్ట్రాంగ్. కానీ మనం చెప్తాం కానీ కొన్ని సందర్భాల్ని ఫేస్ చేయడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునవును, అంటే అది హ్యూమన్ బిహేవియర్ అంతే కదా. చెప్పడానికి ఈజీ. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, చెప్తున్నా. ఆ సిచ్యువేషన్ నేను వేరేలాగా బిహేవ్ చేయొచ్చు ఆ టైంలో, ఆ సిచ్యువేషన్ పట్టి, ఆ టైం స్ట్రెస్ పట్టి అలా ఉంటుంది. సో బేసిక్గా పృథ్వీ, మీరు ఎంతమంది ఇంట్లో కిడ్స్? నేను ఇద్దరు. తమ్ముడు? తమ్ముడు. మీరు తమ్ముడు. అక్కడే మొత్తం బెంగళూరేనా? లేదు, మాది సకలేష్పుర నేటివ్. సో ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. బేసిక్గా మీ పేరెంట్స్ ని మీరు చాలా చూసుంటారు, కిడ్స్ ని కేర్ చేయడం కానీ. ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ ని కేర్ కూడా కొంతమంది చేయట్లేదు, అందరూ కాదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వీ షుడ్ కేర్ దెమ్. యాక్చువల్లీ ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మాకెలా లవ్ కావాలి మా పేరెంట్స్ నుంచి, అలాగే పెద్ద అంటే ఏజ్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఆ కేర్ ఉండాలి, ఆ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. దే ఆర్ లైక్ కిడ్ ఓన్లీ కదా. ఇప్పుడు కిడ్ నుంచి మేము అడల్ట్ అవుతాం, మళ్ళీ కిడ్ అవుతాం. ఐ డోంట్ సే దే గెట్ ఓల్డ్ ఆర్ సంథింగ్. యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్ బికాస్ దే గేవ్ యూ లవ్, సో యూ షుడ్ రిటర్న్ దట్ బ్యాక్. యా. మీరు మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? మనుషులకు వాల్యూ ఇస్తాం. మనీ లేకపోతే నాట్ పాసిబుల్ కదా. వద్దని చెప్పలేదు, కానీ అంటే బేసిక్గా ఏంటంటే మనీ కోసం మనుషుల్ని వదిలేసే సిచ్యువేషన్, సందర్భాలు కదా. ఇప్పుడు ఎంత మనీ ఉన్నా కూడా మీకు షేర్ చేయడానికి మీ ఫ్రెండ్స్, ఎంత సక్సెస్ ఉన్నా కూడా మీతో సెలబ్రేట్ చేయడానికి మీతో ఫ్రెండ్స్ లేదంటే దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మనీ. ఇప్పుడు మనుషులు హేటర్స్ అయినా కూడా వాళ్ళని జెలస్ చేయడానికి, ఇప్పుడు కార్ తీసుకుంటే వాళ్ళని జెలస్ చేయడానికి చేస్తాం కదా ఏదైనా. ఇప్పుడు ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకుంటాము. ఎందుకు కట్టుకుంటాం? మాకు ఒక రూమ్ లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేనైతే ఒక రూమ్ లో ఒక బెడ్, ఒక పిల్లో, నాకు ఫుడ్ దొరికితే చాలు, నేను ఉంటా. ఇప్పుడు మేము పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద కార్ తీసుకోవాలి, ఎందుకంటే చూపించాలి. ఆబ్వియస్లీ అందరూ పెద్ద ఇల్లు అందుకు కట్టుకుంటారు. నాదే పెద్ద ఇల్లు చూపించడానికి. మనుషులు ఉంటేనే కదా అవన్నీ జరుగుతాయి, లేదంటే ఏమి జరగవు. మనీకే వాల్యూ ఉంటుంది, మనుషులు లేదంటే. సో అంటే మనుషులు వద్దు, మనీకే వాల్యూ ఇచ్చే వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? దే విల్ బి హ్యావింగ్ ద మనీ బట్ దే వోంట్ ఎంజాయ్ దట్ మనీ. జస్ట్ హ్యావింగ్ ద మనీ అంతే. వాళ్ళు సంపాదిస్తారు కానీ ఎంజాయ్ చేయలేరు. దే వోంట్ లీవ్ ద లైఫ్. చాలా చిన్న లైఫ్ మాది. సో వీ షుడ్ ఎంజాయ్, లవ్, అంతే. చిల్గా ఉండాలి లైఫ్లో, చిల్గా ఉండాలి. ఎంత ప్రెజెంట్ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీతో ఉండాలి, అలా ఉండాలి. అట్లా ఎక్కడొస్తే ఎక్కువ టెన్షన్ చేయకూడదు, టెన్షన్ ఉండకూడదు. పృథ్వీతో మనం ఉంటే మన ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఎప్పుడు చిల్. అన్ని మీలాగే లైట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? దేవుడికి ప్రే చేయాలి. పృథ్వీలా ఉండాలి, పృథ్వీలా ఉండాలి. ప్లీజ్ నన్ను పృథ్వీలా చేయాలి. నన్ను మాత్రం చేయొద్దు దేవుడా, నేను అంత చిల్లు ఉండలేను. నేను కొంచెం సీరియస్ తీసుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు చిల్ మన పృథ్వీ ముందే చెప్పేశాడు నేను అర్జున్ రెడ్డి అని. నేను ఇది సల్మాన్ ఖాన్ ఎక్కడో ఒక ఇంటర్వ్యూ చెప్పారు, ఇఫ్ యూ మేక్ గాడ్ లాఫ్ మేక్ ప్లాన్స్. అంటే మేము ప్లాన్ చేసిన ఏమీ జరగదు. 5 seconds తర్వాత ఏం జరుగుతుంది మాకు తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే హర్ట్ అయిపోతాం. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. మీరు ఫ్యూచర్ లో నేను ఇది యాక్సెప్టెన్స్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. యాక్సెప్టెన్స్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఓ మై గాడ్, ఇది కొంచెం పర్లేదు వినడానికి, బాగానే ఉంది. ఫ్యామిలీకి మీరు ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? మీ ఫ్యామిలీని చూడగానే ఇది నా ఫ్యామిలీ అని ఒక్కటి చెప్పాలి అంటే, ఒక వర్డ్ చెప్పాలి అంటే? ఐ విల్ బి దేర్. మీ మదర్కి మీరు ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ ఎవర్ సా. ఎందుకంటే మై డాడ్ ఎక్స్పైర్డ్ ఆన్ వెన్ ఐ వాస్ ఇన్ 10th or something. So she took care of us, me and my brother. మీరు సింగిల్ పేరెంట్ కా? Yeah, till now. అట్లీ ఒక 22 వరకు అమ్మనే చూసుకుంది కదా. సో 21 వరకు మేబీ. సో
ఐ సా స్ట్రాంగెస్ట్ ఉమెన్. మై గాడ్, సూపర్ సూపర్. అలానే మీ లైఫ్లో మీరు ఏదైనా ఫేస్ చేసింది, అబ్బా మళ్ళీ నా లైఫ్లో అది రాకూడదు అనేది ఏదైనా ఉందా? పవర్టీ అంటే ఒక టైంలో నాన్న ఎక్స్పైర్ అయిన టైంలో ఇట్ వాస్ వెరీ టఫ్ ఇన్ లైఫ్. సో అది మళ్ళీ రాకూడదు అని, అది మళ్ళీ జరగకూడదు. దట్స్ అ వెరీ బ్యాడ్ ఫేస్ ఆఫ్ ద లైఫ్. ఆ టైంలో ఫుడ్ అవన్నీ సెకండరీ. మేము ఎలాంటి ఫుడ్ తింటామో రెస్పెక్ట్ ఉండదు ఆ టైంలో. పువర్టీ అంటే రెస్పెక్ట్ ఉండదు నా ప్రకారంగా. ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆబ్వియస్లీ నేను ఫేస్ చేశాను. ఆ టైంలో నేను పెళ్ళికి వెళ్ళట్లేదు, ఫ్యామిలీ పెళ్ళికి. వీడు యాక్టింగ్ అంటాడు, ఇక్కడే ఉన్నాడు, అలా ఇలా చెప్పేవాళ్ళు అప్పుడు. సో ఐ వాజంట్ అటెండింగ్ ద ఫంక్షన్ అట్ ఆల్. నా అమ్మకి అడిగేవాళ్ళు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మా కొడుకు ఇంజనీర్ చేస్తున్నాడు, డాక్టర్ చేస్తున్నాడు, అలా. సో నవ్వు నా అమ్మని పిలుస్తుంటారు నన్ను, ఫంక్షన్ రా పిలుస్తున్నారు, అందరు పిలుస్తున్నారు, అడుగుతున్నారు. ఆ టైం నుంచి ఈ టైంకి వచ్చారు. అవును. మీ ఫాదర్ పైనుంచి బాగా bless చేస్తున్నారు. నువ్వు వెళ్ళారు అంతే. మీ ముందుకి దేవుడు వచ్చి, పృథ్వీ నువ్వేం అడిగినా నేను ఇస్తాను, ఒక్క కోరిక కోరుకో అంటే ఏం కోరుకుంటారు? బ్రింగ్ మై డాడ్ బ్యాక్. బట్ అది వీ కాంట్ కదా. సో గాడ్ వాస్ ఐ లాస్ట్ దట్. ఓ మై గాడ్ దేవుడా. ఫస్ట్ మీ ఫాదర్ మీ ముందుకు వస్తే ఫస్ట్ మీరు ఏం మాట్లాడతారు? సపోజ్ జరిగితే ఐ వాంట్ హగ్ హిమ్ ఫస్ట్ అండ్ ఐల్ సే ఐ లవ్ యూ. అవ్వదు కానీ అది ఉంటే బాగుండు, అలా జరిగితే బాగుండు. మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు నా యంగర్ బ్రదర్ చాలా ఇష్టం. ఎందుకు? బేసిక్ గా అందరూ మదర్ చెప్తారు, ఫాదర్ చెప్తారు, మీ బ్రదర్ చెప్తారు ఏంటి? ఎందుకంటే నేనే గాడ్తో ప్రే చేసి నాకు తమ్ముడే కావాలి నేను ప్రే చేసి, నేను అమ్మ ప్రెగ్నెంట్ 9 months నేను ప్రే చేసా, నాకు తమ్ముడే కావాలి, చెల్లి వద్దు, నాకు తమ్ముడే కావాలి. ఎందుకంటే నాకు అప్పుడు ఆ టైంలో అలా ఉండేది, ఆడుకోవడానికి WWE అది ఇది అలా ఫైటర్ మీతో పాటు కావాలనుకున్నా, అలా ఉంటే బాగుంటుంది అని. బట్ తర్వాత హీస్ లైక్ మై కిడ్ ఓన్లీ. హీస్ 8 years younger than me. అవును. సో హీస్ లైక్ మై ఫస్ట్ సన్ ఓన్లీ. సన్ లాగా. ఓ మై గాడ్. అంటే మీకు ఒక గర్ల్ సిస్టర్ గా రావాలి అట్లా ఆ టైంలో లేదు? ఇప్పుడైతే ఉంది, సిస్టర్ ఉంటే బాగుండేది అని. బట్ అది ఇప్పుడైతే మీ బ్రదర్ కోసం. నాకు ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, అలా ఐ సీ దెమ్ యాస్ సిస్టర్స్. మీ ఇంట్లో మీకు ఫస్ట్ అవుతుందా, మీ తమ్ముడికి ఫస్ట్ పెళ్ళి అవుతుందా? పెళ్ళినా చూస్తుంటే నాకు వాడికి అవుతుందేమో అని. ఇప్పుడు జనరేషన్ కొంచెం ఫాస్ట్ గా ఉన్నారు మాకన్నా. మీకంటే మీ ముందు మీ తమ్ముడికి ఎలా ఉందా? అయితే బాగుంటది. నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను, పెళ్ళిలో ఎంజాయ్ చేస్తాను. నేను పెళ్ళిలో ఎంజాయ్ చేస్తాను. మీరు రెడీ అయితే పృథ్వీ పెళ్ళికి రెడీ, ఎంజాయ్ చేయడానికి, చేసుకోవడానికి. బేసిక్గా ఎవరికి చెప్పలేని విషయాలు మీ ఇద్దరు షేర్ చేసుకునే ఉంటారు కదా, సీక్రెట్స్. అలాంటిది ఏదైనా ఒక సందర్భం? అలాంటిది నేను టీవీలో చెప్పలేను అవన్నీ. ఎందుకు అంత వైల్డ్ గా ఉంటాయా? సీక్రెట్ అంటే సీక్రెట్ గానే ఉండాలి కదా, లేదని చెప్పేవాడిని అందరికి. అంటే ఏంటి, ఎలా ఉంటాయి అవి? అంటే ఫ్యామిలీకి వెళ్ళకూడదు అవన్నీ అలా. సంథింగ్. మీరు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకున్నారు? బిగ్ బాస్ లో మెయిన్లీ తెలుగు నేర్చుకున్నాను నేను. మెయిన్లీ ఐ రియల్లీ థ్యాంక్ టు బిగ్ బాస్ ఫర్ దట్. యాక్చువల్లీ సీరియల్ ఉన్నప్పుడు అంత నేర్చుకోలేదు నేను. ఐ వాస్ యూస్ టు ప్రాక్టీస్ ద డైలాగ్ అండ్ చెప్పేవాడిని. అక్కడ తెలుగు స్లోలీ నేర్చుకున్నా బిగ్ బాస్ లో. మెయిన్లీ తెలుగు నేర్చుకున్నాను. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పేషెన్స్ నేర్చుకున్నా. అప్పుడున్న పృథ్వీకి ఇప్పుడున్న పృథ్వీకి చాలా డిఫరెన్స్ ఉంది బిగ్ బాస్ వచ్చిన తర్వాత. ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఎలా అంటే అంత గొడవ జరిగితే వైలెన్స్ ఇస్ ద డెస్టినేషన్ అని అలా ఉన్నా, కొట్టాలి ఇప్పుడు అలా. బిగ్ బాస్ అలా కొడితే బయటకు వెళ్తాం కదా. సో అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. ఎంత కోపం వచ్చినా, ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా, నేను కొట్టాలనిపించిన కూడా నువ్వు కొట్టకూడదు. అక్కడ మాటలతోనే మాట్లాడాలి. సో ఆ పేషెన్స్ నేర్చుకున్నాను నేను. అసలు మీరు చేసిన టైంలో మీరు ఎవరు విన్నర్ అవుతారు అనుకున్నారు? విన్నరా? నిఖిల్ అనుకున్నాను నేను.
మీరు ఉండగా కూడా ఐ నో ఐ వోంట్ విన్. నాకున్న క్యారెక్టర్ నేను విన్ అవుతే బిగ్ బాస్ కి అవమానం, బిగ్ బాస్ కి అవమానం అది. బిగ్ బాస్ కి అవమానం అంటే చెప్పేస్తున్నాడు. నేను అంత బ్యాలెన్స్డ్ గా లేను. ఐ నో మై సెల్ఫ్. నేను కోపం వస్తే అప్పుడే తిడతా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాను, ఎవ్రీథింగ్. ఐ వాస్ నెవర్ లైక్ అందరికి నచ్చే క్యారెక్టర్ కాదు నన్ను. కొంతమంది నచ్చితే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, వీడు మా వాడని. అందరికి నచ్చే క్యారెక్టర్ కాదు. కొంతమంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మేము సెటిల్ అవ్వలేదు, నాకు సెట్ అవ్వలేదు, మేము ఫెయిల్యూర్లో ఉన్నాము అని కొంతమంది అంటూ ఉంటారు. అదే వాళ్ళ క్యారెక్టర్ జనాలకి ఎక్కలేదు. ఇఫ్ యూ ట్రై టు యాక్ట్ దేర్ ఆర్ ఇలాగే ఉండాలి అని చూపిస్తే ఎవరినో కాపీ చేస్తే జనకు ఎక్కదు. యూనిక్ నీ పర్సనాలిటీని చూపిస్తేనే వాళ్ళకి వీడేమో డిఫరెంట్గా ఉన్నాడు రా అని అనిపిస్తుంది. అది కాకుండా నేను మంచోడు లాగా ఉండాలి అలా ఇలా ఉంటే జనాలకు తెలిసిపోతుంది. సో ఆబ్వియస్లీ తర్వాత సపోర్ట్ చేయరు. బిగ్ బాస్ 10కి మీకు కాల్ వస్తే వెళ్తారా? 10, 11, 12, 13, 14 అంటే మూవీ ఇట్ట ఎంతరు వెళ్తుంటాయి. అక్కడే ఉండాలనే ఉంటారు. అంటే నాకు తెలిసి బిగ్ బాస్ అమ్మాయి అయితే ఈయన పెళ్లి చేసుకునేలా ఉన్నాడు బిగ్ బాస్. ఐ లవ్ 3 months in Big Boss. అవును, ఇట్ వాస్ లైక్ ఎ వెకేషన్ ఫర్ మీ. ఒక్కసారి వెళ్ళాలి, మీరు వెళ్ళండి ఒకసారి. అమ్మో, మీరు ఎలా చెప్తారు కానీ విష్ణు చెప్తే నా వెళ్ళని చెప్తుంది. అవును, నాకైతే టాస్క్లు ఆడాలంటే కొంచెం నేను స్ట్రెంగ్త్ తెచ్చుకొని వెళ్ళాలి అనుకుంటా. అలాంటి టాస్క్ ఏం రావు అక్కడ. బాల్ వేసేది అక్కడ ఓపిక ఉండాలి అక్కడ గేమ్స్ ఆడడానికి. అన్డిజర్వింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడ. పృథ్వీ, మన బ్రాండ్ ఏంటి? బడ్వైజర్ మ్యాగ్నమ్. అంతేనా? నేను హాట్స్ తక్కువ, ఓన్లీ బియర్. మంత్లీనా లేకపోతే డేనా, వీకా? ఒకేషనల్లీ, ఎప్పుడో. ఎన్ని మీ స్ట్రెంగ్త్? 1, 2, 3 ఐ కెన్ సిట్ ఫర్ 2 days కంటిన్యూస్లీ. అంటే మీకు గుర్తుండగా నేను ఎప్పుడు తాగాను అనేది ఏదైనా ఉందా? 16 beers. నీ స్ట్రెంగ్త్ 16 beers? బియర్స్ అయితే ఎంతైనా తాగొచ్చు. తాగాలి వాష్రూమ్ తాగాలి వాష్రూమ్. మై గాడ్, నిఖిల్ ఏదో అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పాడు. ఎందుకంటే తన తాగడం కంటే పక్కన వాళ్ళు తాగిన వాళ్ళు డ్రాప్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. నేను తాగిన తర్వాత నేనే డ్రైవ్ చేయాలి, నేనే డ్రైవ్ చేస్తా. తెర బైక్ చలాయిగా గాడి. మీరు తాగిన తర్వాత మీరే డ్రైవ్ చేస్తారా? నేనే డ్రైవ్ చేయాలని చాలాసారి పట్టుకున్నారు పోలీసు. ట్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికావా పృథ్వీ? చాలాసారి. ఇప్పుడు బ్రిగేడ్ రోడ్ వెళ్తే, ఇప్పుడైతే మేము క్యాబ్లో వెళ్తాం, మేము కార్లో వెళ్ళట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కాబట్టి అదే రిపీట్ టైం లూప్ లాగా అదే జరుగుతుంటాయి. ఇప్పుడైతే నా ఫ్రెండ్ చెప్తారు, ప్లీజ్ బ్రో, ప్లీజ్ నాకు భిక్ష పెట్టడానికి కావదు పోలీస్తో. నేనైతే దిగాను కదా కార్ నుంచి, అయినా వెళ్ళి మాట్లాడుకోవాలి. మీరు డ్రైవ్ చేయడం మానేసి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడే అర్థమైపోయింది మాకు ఏం జరుగుంటుందో అని చెప్పి. మీ ఊహాగానానికే వదిలేసాను. మొత్తానికైతే మన స్ట్రెంగ్త్ అది, మనకి ఇష్టమైంది అది. అలానే అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా అమ్మాయిలు కూడా తాగుతుంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉమెన్ ఎంపవర్మెంట్ అది పైకి రావాలి అమ్మాయిలు. అంతేనా? మీరు అదే అనుకుంటారా? అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా ఉండాలని? ఈక్వాలిటీ. స్మోక్ చేసి అమ్మాయిలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒకటి కయ్యూ ఉంటాయి. స్మోక్ చేసి అమ్మాయిలను చూస్తే పృథ్వీ వెళ్ళి ఒకటి అడుగుతాడండి, అంతేనా? మీకు అట్లా బ్యాడ్ ఒపీనియన్ అట్లా ఏం రాదా? ఎందుకు మీరు అమ్మాయిలు అట్లా? లీగల్ కదా దాంట్లో. రేపు వచ్చి మీ వైఫ్ కూడా ఒకవేళ స్మోక్ డ్రింక్ చేస్తే మీకు ఓకేనా? అది ఉండదు. బికాస్ లేకపోతే మంచిది. డిమాండ్స్ ఏం లేవు మనకి. లేవు. ఎందుకంటే నువ్వు కూడా స్మోక్ చేస్తావు. అమ్మో, చాలా. న్యూ ఇయర్ నుంచి వదిలేస్తున్నా, 2026 నుంచి. అంటే ఎందుకు మీకు స్మోకింగ్ వదిలేయాలని ఎందుకు అనిపించింది? ఏం నాకు ఊరికే పైసలు బొక్క. కాల్చాలనిపించింది కాల్చారు, వదిలేయాలనిపించింది వదిలేసారు, అంతే. ఫ్యూచర్ లో మళ్ళీ కావాలనిపిస్తే అంతే, దాన్ని వదిలేశారు అనరు, ఆపేశారు.
జస్ట్ బ్రేక్ ఇచ్చాను జస్ట్ బ్రేక్. వదిలేశారు అంటే పర్మనెంట్ గా వదిలేయడం. అది మేము చెప్పలేం కదా. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో ఒక క్యారెక్టర్ వస్తాయి, అప్పుడు తాగుతూనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేసిందే మూవీ సీన్ లో సిగరెట్. ఫస్ట్ సిగరెట్ నేను నోటికి పెట్టిందే మూవీలో ఒకటి 2021లో సంథింగ్. అప్పుడు ఒక సీన్ లో సిగరెట్ తాగుతూ ఉండాలి అని అప్పుడు స్టార్ట్ అయింది. మీలో ఏదైనా క్వాలిటీ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేసుకుంటారు? మేబీ స్లో. నేను ఇప్పుడు మీరు అర్జెంట్ లో ఇక్కడ వెళ్తున్నాను కూడా నేను ఆరామ్ స్లోగా వస్తా. ఇది లేదు నాకు. అంటే అంత సీరియస్ మ్యాటర్ ఉంటే ఓకే, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంకి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, నేను లైక్ ఐ వోంట్ బి రషింగ్ ఇన్ ఎనీ టైం. వాళ్ళు చూసి నన్ను నేను కామ్గానే వెళ్తుంటా ఏ సిచ్యువేషన్. కొంచెం లేజీగా ఉంటా. అది చేంజ్ చేసుకోవాలంటే ఇలా ఉండాలిరా అనుకునే వాళ్ళు ఎవరున్నారు అలా? అంటే నాకు ఇది ఐడల్స్ ఉన్నారు, విరాట్ కోహ్లీ ఉన్నారు, కానర్ మెక్గ్రెగర్ ఉన్నారు, అలా వాళ్ళగా ఉండాలి అని. విరాట్ కోహ్లీలో మీకు ఏం నచ్చుతుంది? అగ్రెషన్. మీ క్వాలిటీస్ ఏం కావాలో అది తీసుకోండి. అలానే మీరు సీరియల్ షూట్స్ లో ఎవరితో అయినా గొడవ పడిన సందర్భాలు ఉన్నాయా? పడ్డాను. పడకుండా ఉంటే చెప్పాలి, మీరు పడితే చెప్పండి. నేను ఫస్ట్ సీరియల్నే గొడవపడ్డాను, ఫస్ట్ డేనే గొడవపడ్డాను. ఫస్ట్ డేనే గొడవపడ్డాను డైరెక్టర్తోనా? ఇంతవరకు గొడవ జరిగిన డైరెక్టర్తో నాది. నాగపంచమిలో కూడా జరిగింది. ఫస్ట్ ఏంటంటే అది ఒక వాటర్ లేక్ అది. సో డైరెక్టర్ చెప్తున్నారు, నేను దాంట్లో వాటర్లో మునిగిపోతాను, నాకు స్విమ్మింగ్ రాదు. సో నేను వాటర్లో లోపలికి వెళ్ళాలి. ఆయన చెప్తున్నాడు నువ్వు 60 seconds వాటర్లో ఉండాలి అని. 60 seconds ఎలా ఉంటుంది సార్ వాటర్లో? కట్ చేసుకోండి, క్లోజ్అప్ వేసుకోండి. ఇప్పుడు మూవీ అంటే రియల్ కాదేంటి, అది 60 seconds కంటిన్యూస్గా ఉంటుంది. సో కట్ చేసుకోండి అది అని చెప్తున్నాను. లేదు జరగదు అని చెప్తాను. అలా అక్కడ కూడా జరిగింది నాకు డైరెక్టర్కి. ఫైనల్ గా మీరు అనుకునేది జరిగిందా? నేను అనుకునేది జరిగింది. అదే జరుగుతుంది. 60 seconds ఎవరు ఉంటారు? తర్వాత ఏదో వెరీ క్లోజెస్ట్. తర్వాత క్లోజ్ ఎవరితో అయితే గొడవ జరుగుతుందో వాళ్ళతోనే క్లోజ్ అవుతాం. యాక్చువల్లీ నేను గొడవ చేసిన డైరెక్టర్స్ తోనే నేను చాలా క్లోజ్ గా, తర్వాత ఐ లైక్ దెమ్ సో మచ్, దే లైక్ మీ సో మచ్. అలా ఎండ్ లో అలా అయిపోయింది. మీరు రీసెంట్ గా ఏదైనా మూవీ చూసి డిసప్పాయింట్ అయ్యారా? యాక్చువల్లీ కింగ్డమ్. నాకు విజయ్ దేవరకొండకి సక్సెస్ రావాలి అని చాలా అనుకున్నా. ఎందుకు విజయ్ దేవరకొండ ఇష్టం? విజయ్ దేవరకొండ యాక్చువల్లీ నాకు చాలా ఫస్ట్ డే వెళ్ళాను. నేను స్టోరీ పెట్టాను, అన్ని పెట్టాను. నేను ఎలాగైనా కంబ్యాక్ కావాలి, కొట్టాలి అని. బట్ అది ఎంత ఓకే, ఐ డిడ్ంట్ లైక్ ద మూవీ. సపోజ్ మీకు విజయ్ దేవరకొండ గారితో ఒక మూవీ డేట్ వచ్చింది, అర్జెంట్ గా మీరు వెళ్ళాలి మూవీ డేట్ కి, మీరు ఓకే చేశారు. విష్ణుప్రియ సడన్ గా ఫోన్ చేసి పృథ్వీ నేను చాలా ఎమర్జెన్సీలో ఉన్నాను, అర్జెంట్ గా రావాలి అంటే ఇటు వెళ్తారా? నేను అక్కడ ఉంటేనే అది క్లియర్ అవుద్దా? మీరుంటే మాత్రమే అది క్లియర్ అవుతుంది. ఆబ్వియస్లీ అక్కడ వెళ్తాను నేను. విష్ణు దగ్గరికి వెళ్తారా? దేవుడా నన్ను క్షమించు. ఇక్కడ అంతా విష్ణుప్రియ తప్ప ఇంకేం లేదు. ఇంకెందుకు మా విష్ణుకి ఇలాంటి ఎన్నో వస్తాయి సందర్భాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే చెప్పా పృథ్వీ అంటే, అక్కడికి వెళ్ళగానే ఊరికే నా కోసం వస్తావా లేదా అని చెప్పాను పృథ్వీ అని మా తింగర్ బుచ్చి అంటే మీరు ఏం చేస్తారు? అన్నారుగా అదే జరుగుతాయి. ఏది ఒకటిచ్చి వస్తారట. పోయింది అక్కడ. మీరు చూసిన ఒక మూవీలో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే ఎంత బాగున్నా, నేనైతే ఇరగదీసేవాడిని అనేది ఏదైనా ఉంది? నాకు ఇరగదీసేవాడిని అనిపించలేదు, నేను చేసేది బాగుంటది అని నాకు అనిపించింది. కొన్ని ఎనిమల్ అనిపించింది, దురంధర్ అనిపించింది, KGF అనిపించింది. అన్ని మన కట్అవుట్ మొత్తం అన్ని సేమ్. మీకు అన్ని యారగెంట్ గా రగ్గడ్ గా నచ్చుతుంది కాదు, మాస్కులిన్ మూవీస్ నాకు ఇష్టం, నచ్చుతాయి. తెలుగులో ఈ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అనుకున్నా సార్ మెసేజ్ పెట్టాను, సార్ ఐ విల్ బి సూన్ యువర్ హీరో అని పెట్టారా? బట్ ఆయన చూడలేదు. డైరెక్టర్ కి డైరెక్ట్ గా మెసేజ్ పెట్టా, యానిమల్ చూసి ఆ డైరెక్టర్ కి పెట్టారు. సైక్ అయిపోయింది, వాట్ ఎ మూవీ అని. నేను మీతో మూవీ చేస్తానని పెట్టారు. ఐ విల్ బి యువర్ హీరో సూన్. మూవీ చేయాలి, అది హీరోగానే చేయాలని. లేదు నువ్వు హీరోకి బ్రదర్ గానో ఎలానో చేయాలి అంటే చేస్తా. అదే క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది, ఆ క్యారెక్టర్ వెయిట్ ఉండాలి.
వెయిట్ ఉండాలి. వెయిట్ ఉండాలి క్యారెక్టర్. మీరు హీరోగానే చేస్తారా, విలన్ గానే చేస్తారా? రెండు చేస్తా. విలన్ కూడా చేస్తారు. విలన్ ప్లే చేయడానికి చాలా ఇష్టం, అంటే ఈజీ నాకు. ఈజీ చాలా ఇష్టం. వాళ్ళ యాక్షన్ అంటే అది రెడీ సార్, ఐఎమ్ రెడీ 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 ఓకే విలన్ గా. బట్ అదే క్యారెక్టర్ కి ఇది ఉండాలి, కొంచెం పవర్ ఉండాలి, పవర్ ఉండాలి, వెయిట్ ఉండాలి, స్టోరీ రన్ అవ్వాలి. అంటే నేను బేసిక్ గా అందరిని చాలా మందిని చూసాను, కానీ ఈ క్యారెక్టర్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంది. బేసిక్ గా ఐఎమ్ సో లక్కీ ఇక్కడ ఉన్నందుకు. ఎందుకంటే చాలా అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కరి మనసు ఒకలా ఉంటుంది. మీరు ఒకప్పటికంటే ఇప్పుడు ఒక స్టెప్ పైకి వచ్చారు కదా, మీరు ప్రెసెంట్ నో హ్యాపీగానే ఉన్నారా? లేదు అని ఇంకేదైనా అంటే ఉన్న పొజిషన్ లో హ్యాపీగా లేను. ఎందుకు? అప్పుడే కదా మేము నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాం. ఇప్పుడు ఈ పొజిషన్ లో మేము హ్యాపీగా సాటిస్ఫై ఉంటే నెక్స్ట్ దీనికి మేము ఎఫర్ట్ పెట్టాం మేము. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలని థింక్ చేస్తున్నాను. సనాతన ధర్మం గురించి మీ ఒపీనియన్ ఏంటి? సనాతన ధర్మం అంటే ప్రతి వ్యక్తిలో దేవుడిని చూసేదే సనాతన ధర్మం. మేము స్టోన్ పూజిస్తాం, స్టోన్ లో కూడా మేము దేవుడు చూస్తాం, చెట్టును కూడా పూజిస్తాం, దాంట్లో కూడా దేవుడు చూస్తాం, వాటర్ కూడా దేవుడు అంటాం, ఫైర్ ని కూడా దేవుడు అంటాం, నేచర్ ని దేవుడు అంటాం. సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరిలో దేవుడిని చూసేదే సనాతన ధర్మం. కొంతమంది మతాలు కోసం కొట్టుకునే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్ని దేవుడు ఒక్కటే, మేమేం పేరు పెట్టుకున్నాము అంతే తప్ప అందరు మంచిగా ఉండాలి. ఊరికి ఎందుకు మతాలు అది ఇది. అందరూ బంగ్లాదేశ్ లోనా, ఇక్కడ బంగ్లాదేశ్ కదా, ఎవరో ఒక పర్సన్ ని పనిష్డ్, హూఎవర్ డూయింగ్ షుడ్ బి పనిష్డ్. ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ విల్ డెఫినెట్లీ పనిష్ దెం. అవునా? డెఫినెట్లీ. ఒక రోజు సీఎం అయితే మీరు ఏం చేంజ్ చేస్తారు? పెద్ద క్వశ్చన్ అడిగారు మీరు. ఆలోచించలేదు. కిసిక్ టాక్స్ అంటే కిసిక్ లా ఉంటుంది అనుకున్నారు. ఇంటరోగేషన్ లాగా. సీఎం అయితే నేను అందరికి సెల్ చేస్తా, స్టేట్ ని వంద ప్లేస్ అందరికి సెల్ చేస్తా, మీరే చూసుకోండి మొత్తం. సీఎం అయ్యేది మిమ్మల్ని చూసుకోవాలి. నేను నీకు ఇంత ఇస్తా, డబ్బులు తీసుకుంటా, నువ్వు చూసుకో. ఈ సిటీ ఎలా ఇప్పుడు ఈ ఏరియా మీరు కొనుక్కుంటే, ఇప్పుడు ఈ సిటీ అనుకోండి, మీరే చూసుకుంటారు ఇది నా సిటీ, అన్ని డస్ట్ మీరే తీస్తారు, మొత్తం క్లీన్ చేస్తారు. ఎవరి ఏరియాకి వాళ్ళే సీఎం, మీకు మాత్రం ఆ సీఎం పోస్ట్ రాకూడదు. మీకు సపోజ్ ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తారు? ల్యాంబోర్గిని తీసుకుంటా, ఇన్ కేస్ 1 crore వస్తే ల్యాంబోర్గిని. నాకు ల్యాంబోర్గిని ఇష్టం. ఇంకా ఏదైనా ఉన్నాయా కోరికలు, నేను ఇది చేయాలి అది చేయాలి? చాలా ఉన్నాయి. నాకు సూపర్ కార్స్ చాలా ఇష్టం, అవన్నీ తీసుకుంటా, పెద్ద ఇల్లు కట్టుకుంటా అక్కడ. ఇంకా ₹1,00,00,000 రావు. అదే ల్యాంబోర్గిని అయిపోయింది అనుకుంటా. మన మణికొండలో ఇంత చిన్న మీకు కావాల్సింది 1 కోటి కాదు, చాలా కావాలి. మీకు ఇప్పటి వరకు ఎంత ఆస్తి ఉంది? ఇల్లు ఉంది ఒకటి బెంగళూరులో. ఇక్కడ బెంగళూరులో రెంట్లో ఉంటా, ఇక్కడ సకలేశ్వరం మా నేటివ్లో ఉంది ఒక ఇల్లు ఉంది. సో అక్కడ తోట ఉంది కొంచెం బ్యాగ్ లో, అంతే. ఎంత ఉండొచ్చు మొత్తం కలిపితే? అది నాకు ఎగ్జాక్ట్ తెలియదు కరెక్ట్ గా. ఒక 10 కోట్లు. 10 కోట్లు నేను ఇప్పుడు అది అమ్మేసి నేను ప్రొడ్యూస్ చేస్తా మూవీ. అందుకే వద్దురా పృథ్వీ, నీకు పెళ్ళయ్యాక నీకు డబ్బిస్తాను దేవుడు ఆపుతున్నట్టున్నాడు. మీరు 80s 90s? నేను 90s 97. అప్పుడు కిడ్స్ కి ఇప్పుడు కిడ్స్ కి మీరు ఏం చేంజెస్ చూసారు? 80s కి 90s మీ టైం కి మీ టైం ఉన్న కిడ్స్ కి ఇప్పుడున్న కిడ్స్ కి. మేము కిడ్స్ ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం లైఫ్ ని. అంటే అన్ని గేమ్స్, గ్రౌండ్ గేమ్స్ అన్ని, లైక్ క్రికెట్, గోలీ, బుగురి, అంటే బయట ఎక్కువ చిల్ అయ్యేవాళ్ళం మేము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేది, ఫుల్ ట్యాన్ అయ్యి వస్తాం. ఇప్పుడైతే పిల్లలు అయితే మొబైల్లోనే ఆడుతుంటారు. సో ఇప్పుడు యాక్చువల్లీ పిల్లలు ఫాస్ట్ ఉన్నారు చాలా మాకన్నా.
కానీ మీకు అప్పుడు బెస్ట్ అనిపిస్తుందా ఇప్పుడు ఆబ్వియస్లీ అప్పుడే అంటే కిడ్స్ లాగానే ఉండాలి, అడల్ట్స్ లాగా ఉండాలి, కిడ్స్ లాగే ఉంటేనే బాగుంటుంది అప్పుడు ఇప్పుడు మాకు అనిపిస్తాయి కాలేజ్ టైంలో నేను ఇలా చేయాల్సింది ఎలా చేయాల్సింది కదా, ఎందుకు చాలా సీరియస్ తీసుకున్నా, ఎంజాయ్ చేయాల్సింది ఆ టైం ఇప్పుడు అది రాదు మళ్ళీ. వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తాయి. చిన్న ఉన్నప్పుడు కొంచెం బయట వెళ్ళి ఆడాల్సింది, ఇప్పుడు ఎలాగో మొబైల్ కంప్యూటర్లోనే ఉన్నాం ఆ టైంలో అలా అనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తే బెటర్ అంటారు. ఆబ్వియస్లీ మొబైల్ ఎలాగో పెద్ద ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎవరు మాతో ఉండరు కదా, మొబైల్ మాతో ఉంటుంది. మీరు సంక్రాంతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? సంక్రాంతి పండుగ తెలుసా? సంక్రాంతి అంటే అంత పెద్దగా ఏం లేదు, బేవు బెల్లం ఇస్తారు కదా, అదే కదా. ఆ సంక్రాంతి అంటే మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద న్యూ ఇయర్ కాదు, సంక్రాంతి భోగి సంక్రాంతి అదే ఫెస్టివల్ కదా. అవును, ఓకే. తెలుసా మీకు అది? తెలుసా అంటే సంక్రాంతి ఉందా? మీరు సెలబ్రేట్ చేస్తుంటారు? ఏం చేస్తూ ఉంటారు అక్కడ సంక్రాంతి టైంలో? అంటే అదే అంత పెద్దగా సెలబ్రేట్ చేయము, అది నార్మల్ గా ఫెస్టివల్ అంటే వెజ్ ఉంటుంది, అప్పుడు వెజ్ ఉంటుంది. అయితే మన పృథ్వీకి సంక్రాంతి గురించి ఏమీ తెలీదు. సంక్రాంతికి విష్ణుప్రియ మిమ్మల్ని ఇన్వైట్ చేసిందా? అమ్మా విష్ణు, ఈ సంక్రాంతికి మన పృథ్వీని పిలిస్తే మన సంక్రాంతి ఎలా ఉంటుందో చూపిద్దాం. మీరు సంక్రాంతి మన ఇక్కడ తెలుగు వాళ్ళతో చేసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇంక ఇక్కడే చేసుకుంటారు, అంత బాగుంటుంది. తెలియదు కదా మీకు? తెలీదు. సంక్రాంతి ఏంటో చూపించు విష్ణు, ఈ సంక్రాంతికి పిలిచి వస్తారా మీరు? సంక్రాంతికి వస్తున్నాం. కొత్త అల్లుడు సంక్రాంతికి వచ్చాడు. మీ ప్రకారంగా సక్సెస్ అంటే ఏంటి? బీయింగ్ హ్యాపీ ఇస్ ద సక్సెస్ నా ప్రకారం. పృథ్వీకి సక్సెస్ అంటే హ్యాపీనెస్. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీని బాగా చూసుకొని మేము బాగుండి మా ఫ్రెండ్స్ మాతో బాగుంటే అందరితో అదే హ్యాపీగా ఉంటేనే సక్సెస్ నా ప్రకారంగా. అంటే డబ్బులు సంపాదిస్తే ఉండాలి, డబ్బులు లెక్క ఏం లేదు ఈ లైఫ్లో నా ప్రకారం. డబ్బులు సంపాదించాలి, బట్ యూ షుడ్ బి హ్యాపీ. ఈవెన్ ఇఫ్ యూ హావ్ ద మనీ యూ షుడ్ బి హ్యాపీ, అప్పుడే సక్సెస్. ఓన్లీ మనీ ఉండి హ్యాపీ లేదంటే యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్. మీరు లక్ని నమ్ముతారా, టాలెంట్ని నమ్ముతారా? రెండు కోఆర్డినేట్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే నాకన్నా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా అంటే నాకన్నా వెనక్కున్నారు. ఇప్పుడు నాకన్నా ముందు ఎవరున్నారు వాళ్ళకన్నా నేను టాలెంటెడ్ ఉండొచ్చు, బట్ నేను అనుకున్నాను. సో లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అవుద్ది. బట్ నేను ఐ డోంట్ సే ఐఎమ్ టాలెంటెడ్, ఐఎమ్ అబ్సెస్డ్. నాకు ఇది కావాలంటే ఇది కావాలి, అలా అబ్సెస్డ్. ఐఎమ్ నాట్ సో టాలెంటెడ్, ఐఎమ్ నాట్ ఎ డాన్సర్, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ ఆర్ సంథింగ్, బట్ ఐఎమ్ అబ్సెస్డ్. మరి ఏ ధైర్యంతో మెసేజ్ పెట్టారు? మెసేజ్ అదే నేను అబ్సెస్డ్ అని. ఇప్పుడు ఆ సర్కి నేను ఎలా కావాలి నేను ఎలా కావాలంటే అలా రెడీ అవుతా, ఎలా కావాలి అలాగే చేస్తా. వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ప్రిపేర్డ్ గా ఉంటారు. అలానే వర్షతో షో అనగానే మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మీది బాగుంటుంది ఇంటర్వ్యూ, సో ఐ వాస్ హ్యాపీ టు కమ్ హియర్. అంతేనా? ఇంకా అంతకుమించి నైట్ అంతా నిద్రపోకుండా వర్షాన్ని చూడాలి, మై గాడ్ వర్షాన్ని కలవడానికి వెళ్తున్నా. నైట్ నిద్రపోలేదు. ఎందుకు? పార్టీలో ఉండా. నేను ఊరికే జోక్ చేస్తున్నాను. ఓకే, నాకు తెలుసు నేనేంటో, కానీ నేనే ఓవర్ చేస్తున్నా. పర్లేదు, అది మీకు నాకు ఇదైపోయింది. ఏంటి? నాది మీకు అసరు వచ్చి కొంచెం వచ్చేసింది, స్ప్రెడ్ అయింది. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తూ ఉంటారు? అంటే బేసిక్గా మీరు ఈ స్థాయికి వచ్చారంటే కూడా కొంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పృథ్వీలా ఉండాలి అనుకునే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి? ఏ సిచ్యువేషన్ వచ్చినా టెన్షన్ పడవద్దు, యూ క్యాన్ కమ్ ఓవర్ దట్. అది ఒక మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు. మ్యాక్సిమం అంటే ఏమైనా చచ్చిపోతావు తప్ప ఇంకేం జరగదు అక్కడ, అదే మ్యాక్సిమం పీక్ అదే. సో ఇంకా పేషెన్స్ ఉండాలి లైఫ్లో, అంటే హడావిడి ఉండకూడదు. హార్డ్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, అండ్ ప్రే ఫర్ గాడ్. మెయిన్లీ ఏ దేవుడిని నమ్ముతారు? అంటే బేసిక్గా మీరు ఇంత చిల్డ్ ఉండి, ఇంత కూల్, ఇంత ఇలా ఉండి మీరు దేవుడి కోసం చెప్తుంటే, మార్నింగ్ లేచి దేవుడికి దీపం పెడతా ఎవ్రీ డే మన ఇంట్లో ఉన్నప్పుడు. నిజమా? ఆ దేవుడు నమ్ముకొని నేను ఇలా ఇక్కడ ఉన్నా కేర్లెస్గా.
దేవుడు చూసుకుంటాడులే అని వీళ్ళేం చేస్తారు నన్ను అని అలా. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? నేను ఈశ్వరుని నమ్ముతా, ఈశ్వరుని నమ్ముతా, రాఘవేంద్ర స్వామి నమ్ముతా. ఓహో. బయట చూస్తే అర్జున్ రెడ్డి, ఇంట్లో చూస్తేనేమో గీతా ఇంట్లో కూడా అర్జున్ గోవిందం లాగా రెడ్డి చెప్తున్నారు. ఇంట్లో కూడా అర్జున్ రెడ్డి. బట్ మార్నింగ్ లేచి సేయింగ్ ఉంది, ఇఫ్ యూ బో టు ద గాడ్ యూ డోంట్ హ్యావ్ టు బో టు ఎనీబడి. అది బేసిక్ గా అంటారు కదా, ఒక మనిషిని చూసి వెంటనే జడ్జ్ చేయకూడదు అని. కానీ వాళ్ళ ఇన్సైడ్ ఏంటి, నేను మీకు ఏం చూపిస్తున్నా అది అంతే మీకు తెలుసు, కానీ ఏంటి అనేది ఎవరు తెలియదు. నోబడీ నోస్. ఒకసారి మీ నిఖిల్కి కాల్ చేసి నేను ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయి చాలా బాగా నచ్చింది, ఆ అమ్మాయిని లవ్ చేద్దాం అనుకుంటున్నానని ఫోన్ చేయండి ఒకసారి, నాకు ఇవ్వండి మాట్లాడి, ఆ అమ్మాయితో నువ్వు ఒకసారి మాట్లాడు, నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి. అంటే నేను తెలుగులో మాట్లాడి తెలిసిపోద్ది వాడికి. ఊరికే చూద్దాం. ఏంట్రా చేస్తున్నావు? ಮಿಸ್ ಕಾಲ್ ಕೊಡ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಬ್ಯಾಲೆನ್ಸ್ ಇಲ್ಲ. ಎಲ್ಲಿದ್ದೆ ನಾನು ಮಗ ಇಲ್ಲೊಂದು ఒక అమ్మాయిని చూసా ఇక్కడ, సో ప్రపోజ్ చేయాలి, ఒక డైలాగ్ చెప్పు మంచిగా. ప్రపోజ్ చేయాలా, ఒక డైలాగ్ చెప్పాలా? బాగుంది షో. నేను తెలుగులో మాట్లాడితే వాడు తెలిసి చెప్పా కదా. అయ్యో, దానికి వేరే పని లేదా? బెటర్ లైక్ నెక్స్ట్ టైం. హాయ్ నిఖిల్, ఏదో కన్నడದಲ್ಲಿ మాట్లాడు. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. వర్ష బాగున్నావా? అయ్యయ్యో, నేను చెప్పకుండా ట్రై చేద్దాం అనుకున్నాం మేము, మీరు చెప్పేసారు. ఏంటి మీ సీక్రెట్స్ అన్ని కన్నడలో జరుగుతాయా? బాయ్ కోడ్ మనకు తెలుసు కదా. సో మీరు పృథ్వీ కోసం ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ద వన్ టు బిలీవ్ అండ్ పుట్ ద షోల్డర్ ఆన్. మీకోసం అయితే చాలా తిట్టాడు మరి. మేమేం తిట్టుకుంటాం, మధ్యలో ఎవరైనా వస్తే ఫూల్ చేస్తారు అంతేగా. మీ ఇష్టం, మీరు ఎలాగైనా అనుకో. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? ఎవరెవరు కావాలనుకుంటున్నారు మీరు? నేనే ఉంటా, 5,000 ఎపిసోడ్లు కూడా మీరే గెస్ట్. ఓకే, వద్దొద్దులే. సరే, ఇంకొకసారి నా కోసం విష్ణుకి ఫోన్ చేసి, విష్ణు నేను సంక్రాంతికి వస్తాను మీ ఇంటికి, ఓకేనా అని అడగండి. ఏమో ఏదేంటి సిచ్యువేషన్ లో ఉంటుంది ఇప్పుడు. హలో, హలో, సంక్రాంతి ఎప్పుడురా? జనవరి 13th, 14th, 15th. ఇంట్లో ఏమైనా చేస్తున్నావా స్పెషల్ గా? ఎందుకురా, నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? అది సంక్రాంతికి పెళ్లికి సంబంధం ఏంట్రా? పండుగలప్పుడు మంచి ముహూర్తాలు ఉంటాయి. అరే జోక్ రా. నువ్వు సంక్రాంతికి నీ ఇంటికి వద్దామని ఈసారి. నువ్వు ఇలా అన్నందుకైనా దేవుడా, నాకు కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు, ఇరుపు దేవుడా. ఓకే, యు ఆర్ ఇన్వైటెడ్. ఓకే సరే, ఎక్కువ మాట్లాడదులే చాలు. ఎందుకురా, నాతో లవ్ లో పడిపోతావా? బాబోయ్, మామూలు ఏమిటో కదా బాబోయ్. అర్థమైంది ఎందుకు లిఫ్ట్ లో ఉంటా, టెన్షన్ అవద్దని. షోలో ఉన్నాను రా, నువ్వు లైవ్ లో పెట్టావు మొత్తం. కట్ చేసింది దెబ్బకి లైవ్ అనగానే. మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ, థ్యాంక్ యూ సో మచ్. అసలు మేము చెప్పగానే మీరు మీ డేట్ ఇచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసి చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రౌడ్గా కూడా ఉంది నాకు మీతో ఇట్లా కూర్చొని మాట్లాడడం కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కిసిక్ టాక్స్కి రావడం ఎలా అనిపించింది? చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఇంటర్వ్యూస్లో చాలా నాకు బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే అనిపించింది. అంటే కొంచెం అంటే నేను తక్కువ ఇంటర్వ్యూ ఇస్తా, ఎక్కువ ఇవ్వను, కానీ ఇట్ వాస్ వెరీ నైస్, లైవ్లీ.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యాన్స్, మీ ఈ బిగ్ టీవీ ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ టు ద కోర్. అలానే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేనా? అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఎవ్రీవన్. ఇలా చెప్పాలి మనది Okay, sorry. సంక్రాంతి. ఓకే. తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ పృథ్వీ. Thank నిన్ను you, ఒక same to హీరోగా నువ్వు ఎవరికైతే మెసేజ్ పెట్టావో ఆయనతో ఒక మూవీలో హీరోగా చేయడం తొందరలోనే మేము చూడాలని మనస్ఫూర్తిగా so much. Thank you. కోరుకుంటున్నాను. Thank థ్యాంక్ యూ you. సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ. నేను విష్ణుప్రియ, మీరు పృథ్వీ. ఇది లిఫ్ట్. ఓకే. ఏంటి పృథ్వీ, నాకు టెన్షన్ అవుతుంది, లిఫ్ట్ లాక్ అయిపోయింది. నీకెందుకు టెన్షన్ అవుతుంది? నాకు టెన్షన్ అవ్వాలి ఇక్కడ. మీ లైఫ్లో మీరు ఏదైనా ఫేస్ చేసింది, అబ్బా మళ్ళీ నా లైఫ్లో అది రాకూడదు అనేది ఏదైనా ఉందా? నా ఎక్స్పైర్ టైంలో ఇట్ వాస్ వెరీ టఫ్ ఇన్ లైఫ్. సో అది మళ్ళీ రాకూడదు అని. మీ ఫాదర్ మీ ముందుకు వస్తే ఫస్ట్ మీరు ఏం మాట్లాడతారు? సపోజ్ జరిగితే. ఐ వాంట్ హగ్ హిమ్ ఫస్ట్ అండ్ ఐల్ సే ఐ లవ్ యూ. రెస్పెక్ట్ ఉండదు ఆ టైంలో. పువర్టీ అంటే రెస్పెక్ట్ ఉండదు నా ప్రకారంగా. ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆబ్వియస్లీ నేను ఫేస్ చేశాను. ఆ టైంలో నేను పెళ్ళికి వెళ్ళట్లేదు, ఫ్యామిలీ పెళ్ళికి. వీడు యాక్టింగ్ అంటాడు, ఇక్కడే ఉన్నాడు, అలా ఇలా చెప్పేవాళ్ళు. అప్పుడు నా అమ్మకి అడిగేవాళ్ళు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మా కొడుకు ఇంజనీర్ చేస్తున్నాడు, డాక్టర్ చేస్తున్నాడు, అలా. మీరు సంక్రాంతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? తెలుసా? సంక్రాంతి ఫెస్టివల్ అంటే వెజ్ ఉంటుంది ఇంట్లో, అప్పుడు వెజ్ ఉంటుంది. అయితే మన పృథ్వీకి సంక్రాంతి గురించి ఏమీ తెలీదు. మా విష్ణు ఈ సంక్రాంతికి మన పృథ్వీని పిలిస్తే మన సంక్రాంతి ఎలా ఉంటుందో చూపిద్దాం. సంక్రాంతికి వస్తున్నాం. ఏ కొత్త అల్లుడు సంక్రాంతికి వచ్చాడు. అది నా పిల్లరా.